హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈసారి వరలక్ష్మి వ్రతం నేను శ్రావణ మాసం మొదటి వారంలోనే చేసుకున్నానండి. 21వ తారీఖున వరలక్ష్మి వ్రతం కదా! అప్పుడు నాకు కుదరకపోవచ్చు చేసుకోవడానికి. అందుకని మొదటి వారమే చేసుకున్నాను. ఈరోజు వీడియోలో ఎక్కువ ఆహ్, హడావిడి లేకుండా హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి ప్లానింగ్‌తో, అలాగే వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి మనం ముందు రోజే ఏమేమి సిద్ధం చేసుకోవాలి, పూజ దగ్గర ఎట్లా అన్నీ ముందుగా సిద్ధం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ముందు రోజే కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఈ గ్యాస్ స్టవ్ అంతా కడిగేసుకొని పెట్టుకున్నామనుకోండి, మార్నింగ్ లేచిన తర్వాత తలస్నానం చేసేసి చక్కగా ఈ గ్యాస్ స్టవ్‌కి పసుపు బొట్లు పెట్టుకొని మనం వంట స్టార్ట్ చేయొచ్చండి. అదే ముందు రోజు మీరు క్లీన్ చేయకుండా పెట్టేశారనుకోండి, ఈ కిచెన్ క్లీనింగ్‌కి, గ్యాస్ క్లీనింగ్‌కి మనకి చాలా టైం పట్టేస్తదనమాట. అందుకని ముందు రోజే కిచెన్ క్లీనింగ్ అంతా కూడా చేసేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే పెట్టేశానండి. మనం ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటే, ఆ రైస్‌తో 3 రకాల ప్రసాదాలైతే చేసేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో అనేది చూపిస్తాను. సో, వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రైస్ పెట్టేసిన తర్వాత కొంచెం వేడి నీళ్లు కాచి చింతపండు అయితే నానబెట్టుకున్నానండి పులిహోర కోసం. కొంతమంది పులిహోర కోసం చింతపండు గుజ్జు ముందు రోజే ప్రిపేర్ చేసేసుకోవడం, లేదంటే ముందు రోజే నానబెడుతూ ఉంటారు చింతపండు గూడా. నేనైతే అలా చేయను. అంటే ఆ రోజే వ్రతం చేసే రోజునే చింతపండు నానబెట్టుకోవడం, ఇంకంతా ప్రిపరేషన్ అంతా కూడా వ్రతం చేసే రోజునే చేసుకుంటాననమాట. మనం కొంచెం వేడి నీళ్ళు వేసి చింతపండు నానబెట్టేసుకున్నామనుకోండి, ఒక 10-15 మినిట్స్‌లో చక్కగా చింతపండు నానిపోతుంది. ఇంకిక్కడ కుడుములు చేయడం కోసం ఒక గ్లాసు నూక తీసుకుంటే గనక 2 గ్లాసుల వాటర్ తీసుకొని, అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసి వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నూక, అలాగే ముందుగా పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి. ఆ పచ్చిశనగపప్పు కూడా వేసేసి మనం కలుపుతూ ఉంటే నూక దగ్గర పడుతుందండి. అంటే ఉడుకుతుందనమాట. దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి, చల్లారిన తర్వాత కుడుముల్లాగా చేసేసి ఆవిరిపై ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకిక్కడ నేను గారెల పిండి కూడా రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక పక్కన చలిమిడి కూడా తయారు చేస్తున్నానండి. మనకి ఏ వ్రతమైనా సరే ఫస్ట్ చలిమిడి, పానకం, వడపప్పు కంపల్సరీ ఉండాలి కదండీ! ఇక్కడ నేను బియ్యపు పిండిలో బెల్లం తురుము, అలాగే నెయ్యి, యాలకుల పొడి కూడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలిపేసుకుంటే మనకి చలిమిడి రెడీ అయిపోతుంది. మీరు ఫస్ట్ రైస్ కుక్కర్‌లో పెట్టేసుకున్నారనుకోండి, ఆ రైస్ ఉడికే లోపు మనం ఈ పనులన్నీ చేసేసుకోవచ్చనమాట. నేను రైస్ కుక్కర్‌లో పెట్టేసాను కదండీ! ఆ రైస్ ఉడికే లోపు నేను కుడుముల పిండి పెట్టేసుకున్నాను. అలాగే గారెల పిండి రుబ్బేసుకున్నాను. చలిమిడి కూడా తయారు చేసేస్తున్నాను. చలిమిడి రెడీ అయిపోయిందండి. సో, చలిమిడి చేసుకుంటున్నప్పుడు మనం అందులో కొంచెం నెయ్యి, యాలకుల పౌడర్ కూడా వేసుకుంటే చాలా బావుంటుంది. పానకం, వడపప్పు, చలిమిడి రెడీ అయిపోయాయి. నేనిక్కడ ఒక విషయం చెప్పాలండి. మీకు చేసుకునే ఓపిక ఉంటే గనక ప్రసాదాలు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. అంటే కొంతమంది 5 రకాలు, 9 రకాలు, 11 రకాలు కూడా ప్రసాదాలు తయారు చేసుకుంటారు. అదంతా కూడా మీ ఓపికండి. ఓపిక లేని వాళ్ళు ఉంటారు కదా! కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా! ఇన్ని రకాల ప్రసాదాలే చేయాలి అనే నియమం అయితే ఏమీ లేదండి. మీకు ఓపిక లేకపోతే గనక చక్కగా పాలల్లో బెల్లం ముక్క వేసేసి పాలు నైవేద్యంగా పెట్టొచ్చు. లేదంటే ఈ విధంగా చలిమిడి, వడపప్పు, పానకం చాలా శ్రేష్టమండి. మీకు చేసుకునే ఓపిక లేకపోతే గనక చక్కగా చలిమిడి, వడపప్పు, పానకం పెట్టుకొని ఒక 2 రకాల పళ్ళు పెట్టుకోండి. మనం ఇంట్లో ఎటువంటి పూజలు, వ్రతాలు ఏవి చేస్తున్నా సరే అండి, మెయిన్ మనకుండాల్సింది భక్తి, శ్రద్ధ. ఎన్ని రకాల పువ్వులు పెట్టాము, ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాము, ఎంతమంది ముత్తైదువలను పిలిచాము, ఇది కాదండి. సో, మీరు ఏ వ్రతం, పూజ చేసుకుంటున్నా సరే భక్తి, శ్రద్ధలతో చేసుకోండి. అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నాకు చేసుకునే ఓపిక ఉంది కాబట్టి నేను ఈ ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి పెడుతున్నానండి. నేను చేసినట్టే అన్ని రకాల ప్రసాదాలు చేయాలి అనే నియమము లేదు. వాళ్ళు పెట్టే ప్రసాదాలు, వాళ్ళు పెట్టే పువ్వులు వాళ్ళిచ్చినట్టే తాంబూలాలివ్వాలి. వాళ్ళు అలంకరించినట్టే అమ్మవారిని అలంకరించుకోవాలి అని నియమం ఏమీ లేదండి. మీ ఓపికను బట్టి సో, చేసుకోండి మీరు. ఇంకిక్కడ నేను రైస్ పెట్టాను గదా! ఫస్టే రైస్ కొంచెం ఎక్కువే పెట్టేశానండి.
ఈ రైస్‌తో మనం 3 రకాల ప్రసాదాలు చేయొచ్చు అని చెప్పాను కదా! ఫస్ట్ పరమాన్నం అండి. పరమాన్నం తయారు చేయడం కోసం రైసు పక్కన పెట్టేసుకున్నాను. ఇంకిక్కడ ఒక పెద్ద గిన్నెలో పులిహోర చేయడం కోసం రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను చింతపండు గుజ్జు తీసేసి స్టవ్ పైన పెట్టేసానండి. చింతపండు గుజ్జు ఉడుకుతుంది. ఇంకా పరమాన్నం కోసం కొంచెం రైస్ తీసాను కదా! ఇందులో పాలు వేసేసి ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ మనం స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిన అన్నమే కాబట్టి ఇంకొంచెం దగ్గరగా ఉడికితే బావుంటుందనమాట. పరమాన్నం మెత్తగా ఉంటే బావుంటుందండి. ఆ రైస్ కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత అందులో మనం ఆహ్, బెల్లం తురుము వేసేసుకొని, యాలకుల పౌడర్ వేసేసుకుంటే మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇంక లాస్ట్‌లో కొంచెం రైస్ తీసానండి. లాస్ట్ రైస్ కొంచెం మెత్తగా ఉంటది కదా! ఆ రైస్‌లో పెరుగు వేసేసి, చక్కగా ఈ విధంగా తాలింపు వేసేసుకుంటే మనకి దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది. ఇంకిక్కడ పులిహోర పోపు కూడా రెడీ అయిపోయిందండి. చింతపండు దగ్గరికి ఉడికిపోయిన తర్వాత నేను రైస్‌లో కలిపేసాను. అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసాను. తర్వాత పులిహోర పోపులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని ఇందులో వేసేసాను. పులిహోర ఎప్పుడైనా సరే అండి నువ్వుల నూనెతో గానీ, వేరుశనగ నూనెతో గానీ అంటే పోపులు వేయించుకుంటున్నప్పుడు నువ్వుల నూనె గానీ, వేరుశనగ నూనె గానీ ఉపయోగిస్తే టేస్ట్ చాలా బావుంటదనమాట. కమ్మగా ఉంటుంది పులిహోర. నేనిక్కడ వేరుశనగ నూనెతో ఈ పోపు రెడీ చేశాననమాట. అంటే ఫ్రై చేశాననమాట. ఇంకా రైస్‌లో వేసి కలిపేసాను. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకొక స్టవ్ పైన నేను ఈ పరమాన్నం కోసం పాలు వేసి రైస్ పెట్టాను కదండీ! కొంచెం దగ్గరగా ఉడికిపోయిన తర్వాత బెల్లం తురుము వేసేసి ఇంకా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు నిద్ర లేచి స్కూల్‌కైతే రెడీ అయిపోతున్నారు. సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ కిచెన్‌లోకొచ్చి నాకు గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్తారు. ఈరోజు నేను కిచెన్‌లో బిజీగా ఉన్నాను కదండీ! పనులు చేసుకుంటున్నాను గదా! ఈరోజు లేచిన వెంటనే నా దగ్గరికి రాలేదు. ఇద్దరు రెడీ అయిపోయి యూనిఫార్మ్స్ వేసుకున్న తర్వాత వచ్చారనమాట. ఇంకిక్కడ లాస్ట్‌లో నేను గారెలు వేస్తున్నాను. మనం ప్రసాదాలు ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయండి. చేసినట్టే అనిపించదు. ఫస్ట్ మీరు కిచెన్‌లోకొచ్చిన వెంటనే రైస్ పెట్టేసుకోండి. రైస్ కొంచెం ఎక్కువే పెట్టేసుకుంటే గనక మనం ఆ రైస్ ఉడికిన తర్వాత పులిహోర చేసేసుకోవచ్చు. పరమాన్నం, పెరుగన్నం కూడా ఆ రైస్‌తోనే అయిపోతుందనమాట. అక్కడికి 3 రకాల ప్రసాదాలు అయిపోతాయండి మీకు. తర్వాత మీరు ఈ చలిమిడి, వడపప్పు, పానకం ఉంది కదా! సో, అది నాలుగో ప్రసాదం అనమాట. ఇంకా శనగలుంటాయి కదా! ఐదో ప్రసాదం. అలా ప్లాన్ చేసుకొని మీరు సింపుల్‌గా చేసేసుకోవాలి అనుకుంటే గనక అలా ప్లాన్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఎక్స్‌ట్రాగా కుడుములు, గారెలు వేస్తున్నాను. అసలు అర్జున్ గారెలు వద్దులే నీకు మార్నింగ్ లేట్ అయిపోతదేమో అని అన్నారనమాట. కానీ వేస్తున్నానండి. సో, సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా గారెలంటే చాలా ఇష్టమండి. వాళ్ళు ఈ పులిహోర ఇవన్నీ తినరు కానీ గారెలు, కుడుములు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇప్పుడు వాళ్ళకి స్కూల్ బాక్స్‌లో పెట్టడానికి కూడా సో, గారెలే వేద్దాం అన్నట్టు ముందు రోజే ప్లాన్ చేసుకున్నాననమాట. ఫస్ట్ ఒక 2 వాయిలు అమ్మవారికి తీసేసి, తర్వాత వాళ్ళకి చిన్న చిన్న చిట్టి గారెల్లాగా వేసి బాక్స్‌లో అయితే పెట్టాను. గారెల పిండి ఎప్పుడు గూడా నేను గ్రైండర్‌లోనే రుబ్బుతానండి. మిక్సీలో రుబ్బితే నాకెందుకో అస్సలు నచ్చదు. పిండి కూడా ఉరుమవ్వదు కదండీ! ఆహ్, అదే గ్రైండర్‌లో రుబ్బుకుంటే మనకి పిండి ఎక్కువవుతుంది. అలాగే గారెలు కూడా చాలా బావుంటాయి. మెత్తగా వస్తాయి, టేస్టీగా వస్తాయి. మనం మిక్సీలో వేస్తే గనక కొంతమంది అందులో తినే సోడా ఇవన్నీ కూడా మిక్స్ చేస్తారు. అవన్నీ ఇష్టముండదనమాట నాకు. అందుకని ఎక్కువగా నేను గారెల పిండి గ్రైండర్‌లోనే వేసుకుంటాను. గారెలైతే చాలా మెత్తగా చాలా బా వచ్చాయండి. సో, పిల్లలకి చిన్న చిన్న చిట్టి గారెల్లాగా వేశాను గదా! వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బావున్నాయి. వీటిల్ని ఏమంటారు? అంటే ఇక్కడ వాళ్ళు గారెలవి వేసుకోరు గదా! చాలా బావున్నాయని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తిన్నారంట. ఇంకిక్కడ ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి. పులిహోర, పొంగలి, కుడుములు, గారెలు, అలాగే చలిమిడి, వడపప్పు, దద్దోజనం ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి. నేను ఈ ప్రసాదాలు లెక్క ప్రకారం ఏం చేయలేదండి. నా ఓపికను బట్టి నాకెన్ని చేయాలనిపించిందో అన్ని చేశాననమాట. ఇంక వరలక్ష్మి వ్రతం ముందు రోజు మీరు దేవుని గది మొత్తం శుభ్రం చేసేసుకొని, అక్కడున్న పూజా సామాన్లన్నీ కూడా అంటే బ్రాస్ ఐటెమ్స్ అన్నీ కూడా నీట్‌గా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోండి. మార్నింగ్ అస్సలు హడావిడి లేకుండా ఉండాలనమాట. మనం ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అంటే. సో, అందుకని ముందు రోజు కొంచెం కష్టపడాలి మనం. ఇంకిక్కడ నేను
పూజ దగ్గర పెట్టుకునే ఈ దీపపు కుందులు, ప్లేట్స్ ఇవన్నీ కూడా ముందు రోజే చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పీఠం కూడా క్లీన్ చేసేసి రెడీగా పెట్టుకున్నాననమాట. ఇంకెక్కడ వరలక్ష్మి వ్రతం రూపండి. యూపీలో రూపులు దొరకవు. నేనిక్కడ ఎప్పుడు కూడా రూపు కొనుక్కోలేదు. ఇది నా పెళ్ళైన స్టార్టింగ్‌లో అప్పుడు ఎవ్రీ ఇయర్ కొనుక్కునేవాళ్ళం గదా! ఆ రూపులే ఒక 2, 3 ఇక్కడ తెచ్చుకొని పెట్టుకున్నాననమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఈ రూపు శుద్ధి చేసేసి, ఆవు పాలతో శుద్ధి చేసి అదే పెట్టుకుంటూ ఉంటానండి. ఇప్పుడు బంగారం రేట్లు ఎక్కువైపోయాయి కాబట్టి, కొత్త రూపు కొనుక్కోవాలి అనే నియమం ఏం పెట్టుకోకండి. అంటే మీకు వీలైతే మీరు కొనుక్కోగలము అనుకుంటే గనక కొనుక్కోండి. లేదంటే గనక పాత రూపులుంటాయి కదండీ! సో, ఒక రూపు తీసుకొని చక్కగా ఆవు పాలతో, పంచామృతంతో శుద్ధి చేసేసి మీరు ఆ రూపుని ఉపయోగించుకోవచ్చు. ఇంకా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మీరు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి చెప్తున్నాను. వీలైతే నోట్ చేసుకోండి. లేదంటే గుర్తుపెట్టుకోండి. ఫస్టు పీఠం. మనం అమ్మవారిని కలశాన్ని పెట్టుకోవడం కోసం పీఠం సిద్ధంగా ఉంచుకోవాలి క్లీన్ చేసుకొని. అలాగే వరలక్ష్మి అమ్మవారి ఫోటో, చీర, జాకెట్. కలశంపై పెట్టుకోవడానికి కూడా ఒక జాకెట్ ముక్క గ్రీన్ కలర్ గానీ, రెడ్ కలర్ గానీ రెడీగా పెట్టుకోండి. అలాగే గాజులు. మనం అమ్మవారి దగ్గర పెట్టడానికి, అలాగే మీరు ముత్తైదువులని పిలుస్తారు కదండీ! తాంబూలం ఇవ్వడానికి. వాళ్ళకి కూడా గాజులిస్తారు గదా! సో, గాజులు కూడా ముందు రోజే రెడీగా పెట్టుకోండి. రాగి చెంబు, 2 కొబ్బరికాయలు. ఒక కొబ్బరికాయ కలశంపై పెట్టుకోవడానికి, అలాగే ఒక కొబ్బరికాయ దేవుని దగ్గర కొట్టడానికి. అలాగే తమలపాకులు, వక్క, మామిడాకులు, పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, వస్త్రం చేయడానికి విడి, దూది, వత్తులు, తోరం కట్టుకోవడానికి తెల్ల దారం, బియ్యం, డబ్బులు అంటే కాయిన్స్ అండి. మనం తాంబూలంలో పెట్టడానికి. కలశం పెట్టడానికి ప్లేట్‌లో వేయడానికి బియ్యం కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ ప్రసాదాలు తయారు చేయడం అయిపోయిన తర్వాత పూజ దగ్గర సర్దుకోవడం ఉంటుంది కదండీ! వరలక్ష్మి వ్రతం అంటే మనకి పూజ దగ్గర సర్దుకోవడం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే తోరాలు తయారు చేసుకోవాలి. ఫస్టు కలశం పెట్టుకోవడం కోసం ఇత్తడి చెంబు గానీ, లేదంటే రాగి చెంబు గానీ తీసుకొని, ఆ చెంబుకి చక్కగా పసుపు రాసేసి బొట్లు పెట్టుకోండి. నా దగ్గర అష్టలక్ష్మి రాగి చెంబు ఉందనమాట. సో, రాగి చెంబుకి పసుపు రాసేసి బొట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కలశం పైన పెట్టుకునే కొబ్బరికాయకి కూడా చక్కగా పసుపు రాసేసి, ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ కలశం పెట్టుకోవడం కోసం రాగి చెంబు, అలాగే కొబ్బరికాయ 2 కూడా రెడీ అయిపోయాయి కదండీ! ఇప్పుడు వైట్ దారం తీసుకొని 5 గానీ, 9 పోగులు కానీ వేసి ఆ దారానికి చక్కగా పసుపు రాసి, మనం ముందుగా శుద్ధి చేసి ఉంచుకున్నాం కదండీ! వరలక్ష్మి వ్రతం రూపు. ఆ రూపయితే గుచ్చుకోవాలనమాట. రూపు గుచ్చుకోవడం అయిపోయిన తర్వాత, ఇప్పుడు 9 పోగులు దారం అయితే తీసుకోవాలండి. సో, 9 పోగుల దారం తీసుకొని చక్కగా ఈ విధంగా పసుపు రాసేసుకోండి. నేనిక్కడ 3 రెడీ చేసుకుంటున్నాను. 3 తోరాలు తయారు చేసుకుంటున్నాననమాట. ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు, ఒకటి మా సాహితమ్మకి. ఇప్పుడు వీటికి మనం 9 ముడులు, ఖచ్చితంగా 9 ముడులైతే వేసుకోవాలండి. మీ దగ్గర చామంతి పువ్వులు కానీ, లేదంటే తమలపాకులు ఉంటే గనక చక్కగా మధ్యలో మీరు చామంతి పువ్వు గానీ, తమలపాకు గానీ పెట్టుకోవచ్చు. సో, లేవు అనుకుంటే గనక మీరు ఈ విధంగా ప్లెయిన్ ముడులైతే వేసేసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వయినా సరే పెట్టుకోవచ్చండి. సో, ఎలాగైనా పర్వాలేదు గానీ ఖచ్చితంగా 9 ముడులుండేలాగా మాత్రం ఈ తోరాలైతే రెడీ చేసుకోండి. కొంతమంది వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి ఆడపడుచుకి, లేదంటే ముత్తైదువుకి ఒకరికి వాయనం ఇస్తారండి. కుడుములు అవన్నీ పెట్టి వాయనం ఇస్తారు. ఆ వాయనంలో కొంతమంది ఈ తోరం వేస్తారనమాట. సో, అలా వేసుకోవాలి అనుకుంటే గనక ఇంకొకటి ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చు. ఇంకిక్కడ ఈ 9 ముళ్ళకి చక్కగా ఈ విధంగా బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. వీటితో పాటుగా విడి దూది తీసుకొని వస్త్రం, వస్త్రయుగ్మం అలాగే కయ్యొత్తులు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ మనం చక్కగా రెడీ చేసేసుకొని ఒక పళ్ళెంలో పెట్టేసుకున్నామనుకోండి, మనకి హడావిడి ఉండదు. పూజ చేసుకుంటూ ఇవన్నీ చేయాలి అంటే అస్సలు కుదరదండి. కొంచెం హడావిడైపోతుంది. పూజ కూడా మనం ప్రశాంతంగా చేసుకోలేము. అందుకని మనకి పూజ దగ్గరికి ఏమి కావాలో అన్నీ కూడా చక్కగా ఏవి కూడా మర్చిపోకుండా ఇట్లా రెడీ చేసుకొని పెట్టేసుకొని అప్పుడు మీరు రెడీ అయ్యి పూజ దగ్గరైతే కూర్చోండి. అలాగే పూజ దగ్గర కూడా అన్నీ మర్చిపోకుండా సర్దుకోండి. పూజలో కూర్చున్న తర్వాత మనం పదే పదే లేవకూడదు కదండీ! అగ్గిపెట్టి, అగరబత్తులు,
అలాగే హారతి కర్పూరం, చేయి తుడుచుకోవడానికి ఒక క్లాతు, ఇవన్నీ కూడా మీరు మర్చిపోకుండా పూజ దగ్గర పెట్టుకున్నారనుకోండి ఒక ప్లేట్‌లో వేసుకొని, సో, మనం పూజ దగ్గర కూర్చున్న తర్వాత పదే పదే లేవనవసరం లేదు. లేదంటే ఎవరైనా అందివ్వాలి అన్నా కూడా కష్టమే గదా! ఇట్లా నేను సింగిల్‌గా ఒక్కదాన్నే చేసుకుంటాను గదండీ! అందుకని అన్నీ మర్చిపోకుండా పెట్టుకుంటాననమాట. ఇంకా మెయిన్‌గా పీఠం అండి. సో, మనం వరలక్ష్మి అమ్మవారిని ఫోటో పెట్టుకునే పీఠం, ఈ పీట పైనే కలశం కూడా పెట్టుకుంటాం గదా! సో, ఆ పీటని చక్కగా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసి, కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఇంకిక్కడ మనం కలశం పెట్టుకునే ఈ చెంబులో సగం వరకు వాటర్ వేసి, అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే కాయిన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను కొత్త జాకెట్ ముక్క ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కొబ్బరికాయ చెంబు పైన పెట్టేసి ఈ జాకెట్ ముక్క పెట్టుకొని కలశం రెడీ చేసుకోవాలి. నేను ఈ కలశాన్ని ఇంకొంచెం అలంకరిస్తానండి. అంటే అమ్మవారి ముఖం అవి పెడతాననమాట. ఇంకొక జాకెట్టు పీస్‌తో అమ్మవారికి అట్లా వస్త్రంలాగా కడతాను. ఇట్లా అలంకరించుకుంటాను నేను కలశాన్ని. మా అత్తయ్య గారు వాళ్ళకి ఆనవాయితీ ఉందండి. అమ్మవారిని ఇలా అలంకరిస్తారనమాట. ముఖం అవి పెడతారు. మీరు మీ అత్తింటి పద్ధతులను బట్టి వాళ్ళు ముందు నుంచి ఏ విధంగా అయితే చేస్తున్నారో అంటే కలశం మాత్రమే పెట్టుకుంటారండి కొంతమంది. అలాగా కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి ఇట్లా అలంకరించుకోవడం అంటే అమ్మవారి ముఖం పెట్టడం అవి ఆనవాయితీ ఉండవు. అందుకని మీ అత్తింటి వారి పద్ధతిని బట్టి మీరు పూజ అయితే చేసుకోండి. నాకు ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇంకా పూజ దగ్గర అన్నీ సర్దేసుకున్న తర్వాత చీర కట్టుకొని రెడీ అయ్యి చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. అసలు ఫోను ముట్టుకోలేదనమాట. ఫోను ఒక పక్కన పెట్టేసి మళ్ళీ నేను ఫోను షూట్ చేస్తూ, వీడియో తీస్తూ పూజ చేసుకుంటున్నాననుకోండి, నా దృష్టి ఫోను మీదకి వెళ్తది. అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో పూజ చేస్తున్నంత సేపు నేను ఫోను ముట్టుకోలేదు. చాలా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకున్నానండి. అసలు ఎంత బాగా జరిగిందో పూజైతే. మనసు నిండుగా కన్నుల పండుగ అంటారు గదా! అంత బాగా చేసుకున్నాననమాట. మనసుకి చాలా తృప్తిగా, చాలా జరిగింది పూజ అనే తృప్తనమాట నాకు. సో, చాలా చేసుకున్నానండి. నా దగ్గర వెండి అమ్మవారి అంటే లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ కూడా ఉంది. లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర చక్కగా కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. పక్కన కుబేర కొంచెం పెట్టుకున్నాను. ఆహ్, అమ్మవారి ఫోటో ముందు వెనకాల అమ్మవారి ఫోటో పెట్టాను కదండీ! ఫోటో ముందు లక్ష్మీ గవ్వలు అవన్నీ కూడా అంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాననమాట. ఇంకా కాశీ నుంచి 2 చీరలు తెచ్చుకున్నాను కదండీ! ఒక చీర ఇక్కడ పెట్టుకున్నాను. చక్కగా చాలా మనస్ఫూర్తిగా ఈ విధంగా నేనైతే పూజ అయితే చేసుకున్నాననమాట. నేను మొదటి వారమే పూజ చేసుకోవాలి అని ముందు నుంచే అనుకోలేదండి. అంటే వరలక్ష్మి వ్రతం రోజున 21వ తారీఖున కుదరదేమో అని అనుకున్నాను. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఉన్నాయి కదా అని అనుకున్నాను గానీ, మొదటి వారమే చేసుకోవాలి అని అనుకోలేదండి. ఇంక అప్పటికప్పుడు ముందు రోజు అనుకున్నాననమాట. మొదటి వారమే చేసుకుంటే బావుంటుంది అని. ఇంకా అనుకున్న వెంటనే ఇంట్లో చాలా పనులైతే ముందు రోజే కంప్లీట్ చేసేసానండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని, మాప్ పెట్టేసి, దేవుని దగ్గర ఈ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకొని, పూజ గది శుభ్రం చేసేసుకొని, ముందు రోజు ఇంక అస్సలు ఖాళీ లేకుండా పనులు చేసేసుకున్నాననమాట. ఇంక ఈరోజే చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి, ముందు రోజు అంతా కూడా చక్కగా అన్నీ ఆహ్, రెడీగా పెట్టుకొని, ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారమే నేను వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాననమాట. ఎక్కువ హడావిడి లేకుండా, ఆర్భాటాలు లేకుండా చక్కగా మీరు ప్రసాదాలవి ఏం వండాలి, ఏంటి అనేది ముందు రోజే ప్లాన్ చేసుకొని ఈ విధంగా మీరు పూజ చేసుకోండి. మీరు ఆల్రెడీ వీడియో చూసారు కదండీ! చక్కగా ముందు రోజే పూజకి ఏం కావాలో అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా మీరు చేయగలిగే ప్రసాదాలు తయారు చేసేసి, పూజ దగ్గర అన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేసుకోండి. ప్రశాంతంగా పూజ అయితే చేసుకోండి. వాళ్ళు చేసినట్టే చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చినట్టే వాయినాలివ్వాలి. వాళ్ళు అలంకరించినట్టే అమ్మవారిని అలంకరించుకోవాలి. వాళ్ళు చేసినన్ని ప్రసాదాలే చేసి పెట్టాలి అనే నియమాలేమీ లేవండి. మీ ఓపికను బట్టి, మీ స్థోమతను బట్టి, మీ దగ్గరున్న వస్తువుల్ని బట్టి అంటే అందరి దగ్గర అన్నీ అవైలబుల్ ఉండవండి. మీ దగ్గరున్న వాటితో చాలా ప్రశాంతంగా మెయిన్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! భక్తి, శ్రద్ధ ఉండాలనమాట. మనం ఏ పూజ చేస్తున్నా, ఏ వ్రతం చేస్తున్నా, ఈవెన్ ఏ పని చేసినా సరే అండి భక్తి శ్రద్ధలతో చేయాలనమాట. అదే ముఖ్యం. ఇంకా తులసమ్మ దగ్గర కూడా చక్కగా పువ్వులు పెట్టి, ధూపం వెలిగించి పూజ అయితే చేసుకున్నాను.
మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి, ఏ పూజ చేస్తున్నా నేను, ఏ వ్రతం చేస్తున్నా మెయిన్ పువ్వులు సరిగ్గా దొరకవనమాట. బయట ఇక్కడ మనకి పూజకి గానీ, తలలో పెట్టుకోవడానికి గానీ పువ్వులు దొరకవండి. ఎక్కువగా బంతి పూలు దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఒక పెద్ద కవరుడు బంతి పువ్వులయితే తీసుకొచ్చారనమాట అర్జున్. అవి మనకి అంటే దండగుచ్చడానికి గానీ, ఫోటోలకవి పెట్టుకోవడానికి కుదరదు కదండీ! వీడియో చూస్తున్న చాలామంది చెప్తారు, "బంతి పువ్వులు పూజకు వాడకూడదు లక్ష్మి" అని చెప్తా ఉంటారు. బట్ ఇక్కడ బంతి పువ్వులు మాత్రమే దొరుకుతాయండి. వీళ్ళు పూజలు ఏవైనా సరే శ్రీరాముడికి ఇక్కడ మన కాలనీలో టెంపుల్ ఉంది కదండీ! శ్రీరాముడికి దండలవన్నీ కూడా ఈ బంతి పూల దండలే వేస్తూ ఉంటారు. పూజలకి ఎక్కువగా బంతి పూలు ఉపయోగిస్తా ఉంటారనమాట. ఇక్కడ అవే దొరుకుతాయి. కంపల్సరీ అవే పెట్టాలి. మాలల్లాంటివి అంటే మనకి చక్కగా కనకాంబరం మాలలని, చామంతి మాల, జాజులు ఇవన్నీ చక్కగా దొరుకుతాయండి. అలా మనకి చక్కగా మాలలున్నాయనుకోండి, ఫోటోలకవి అలంకరించుకుంటే ఎంత అందంగా ఉంటాయి. ఇంకా నిండొస్తదనమాట పూజలేవైనా సరే. అదొకటి నాకు లోటుగా ఉంటదనమాట ఇక్కడ. మా పార్క్‌లో దొరికే పువ్వులవి తెచ్చుకుంటాను మాక్సిమం నేను. ఇంకా పువ్వులతోనే చేస్తా ఉంటాననమాట. పువ్వుల దండలు, మాలలు దొరకవండి ఇక్కడ. సో, అదొకటి నాకు ఈ విధంగా పూజలవి చేస్తున్నప్పుడు అదొక చిన్న లోటులాగా అనిపిస్తది. ఇంక మనం కూడా ఇటువంటి పూజలవి చేస్తున్నప్పుడు చక్కగా చీరలవి కట్టుకొని అలంకరించుకుంటాం కదండీ! తలలో పువ్వులు కూడా ఉంటే బావుంటుంది అని అనిపిస్తది. నాకు మెయిన్‌గా పువ్వులు పెట్టుకోవడం, అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంకిక్కడ ఎవరో తలలో పువ్వులు పెట్టుకోరు. అలాగే వాకిట్లో ముగ్గు కూడా పెట్టుకోరు. మనకేంటంటే ఈ పూజలవి ఉన్నప్పుడు ఫస్ట్ వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడం, గడపలకి పసుపు రాసుకోవడం, గడపల దగ్గర చక్కగా పువ్వులవి పెట్టుకోవడం, ధూపం చూపించడం ఇవన్నీ మనకు అలవాటు కదండీ! బట్ ఇక్కడ అవన్నీ ఏమి ఉండవనమాట. అంటే కల్లాపు చల్లుకోవడాలు, ముగ్గులు పెట్టుకోవడాలు, పువ్వులు పెట్టుకోవడాలు ఇవన్నీ ఏమి ఉండవు. బట్ నేనేంటంటే ఆ మెట్లన్నీ కూడా కడిగేసి నేనైతే ఒక చిన్న ముగ్గయితే వేస్తానండి. ఈ విధంగా పూజలవి ఉన్నప్పుడు కంపల్సరీ ఎవరేమనుకున్నా సరే, ఇంకా మన పద్ధతులు మనకుంటాయి గాబట్టి నేనొక చిన్న ముగ్గయితే కింద వేసొస్తాననమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్రశాంతంగా కూర్చుని ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతున్నానండి. నేను డే మొత్తం ఫుడ్ తినకుండా ఉండగలను కానీ, వాటర్ తాగకుండా మాత్రం అస్సలు ఉండలేనండి. మార్నింగ్ నుంచి దాహం వేసేస్తుందనమాట. నేనేంటంటే ఈ పూజలవి ఉన్నప్పుడు ఏమి తినకుండా, తాగకుండా పూజ చేసుకుంటాను. అది నాకు మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాటండి. మా అమ్మ అసలు పూజలు ఎంత చేసేదో అండి. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేది. మా పెద్ద మేనత్తని పిలిచి వాయనం ఇచ్చేదండి. మా పెద్ద మేనత్త మార్నింగే వచ్చేసి మా అమ్మకి హెల్ప్ చేసేది. నేనెప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా సరే, నాకు ఆ రోజులన్నీ కూడా గుర్తొస్తా ఉంటాయనమాట. మా అమ్మ ఇలా చేసుకునేది కదా! మా అత్తయ్య వచ్చేది కదా! అండ్ నేను మా అత్తయ్య కలిసి తోరాలు ఇవన్నీ కూడా రెడీ చేసేవాళ్ళం. సో, ఆ రోజులన్నీ గుర్తొస్తా ఉంటాయి. సో, ఆ విధంగా నాకు ఈ పూజలు ఇవన్నీ కూడా మా అమ్మ నుంచే అలవాటనమాట. అంటే అలవాటయ్యాయి. చూసే నేర్చుకున్నాను. ఇంక మన సైడ్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే, ఈవినింగ్ వరకు కూడా ఫుల్ హడావిడి ఉంటుంది కదండీ! అంటే మనం ఇంటికి ఒక 5గురిని కానీ, 11 మందిని గానీ, ముత్తైదువులని పిలిచి తాంబూలం ఇస్తూ ఉంటాము. అలాగే మనల్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మనం కూడా వెళ్తాము. ఆ విధంగా ఈవినింగ్ వరకు కూడా హడావిడిగా ఉంటుంది. బట్ ఇక్కడ అంత హడావిడి ఏమీ ఉండదండి. ఇక్కడ ఎవరు వరలక్ష్మి వ్రతాలవి చేసుకోరు కాబట్టి ఆహ్ తాంబూలాలకి ఎవరు పిలవరు. నేను కూడా ఇక్కడ ఎవరికీ తాంబూలాలవి ఇవ్వనండి. నేను ఇక్కడికొచ్చిన ఫస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకొని, ఒకరిద్దరిని తాంబూలాలకి పిలిచాను. అప్పుడొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అయిందనమాట. అది నేను చెప్పాలి అనుకోవట్లేదు గానీ, ఇంక అప్పటి నుంచి నేను ఎవరికీ తాంబూలాలవి ఇవ్వననమాట. అయినా ఇక్కడ వాళ్ళ పూజలు, ఇక్కడ వాళ్ళ పద్ధతులు వేరు. మన పూజలు, మన పద్ధతులు వేరనమాట. మనం ఒక రకంగా చేసుకుంటాం. ఇక్కడ వాళ్ళు ఒక రకంగా చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు శ్రావణ మాసంలో శివయ్యని పూజిస్తారండి. విశేషమైన శివ పూజలవి చేస్తా ఉంటారనమాట. మనమైతే శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తాము. గౌరి అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదండీ! ఇక్కడ వాళ్ళైతే శ్రావణ మాసంలో శివయ్యని పూజిస్తారు. ఇంక నేను ఒక తాంబూలం అమ్మవారికైతే ఇస్తానండి. ఒకటి మా సాహితమ్మకిస్తాను. ఇంక నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మా ఇంటికి చిన్ని లక్ష్మీలొస్తారు చూపిస్తాను. ఇంకిక్కడ వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత భర్త పాదాలకి నమస్కారం చేసుకుంటాం కదండీ! సో, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా నలుగురం కూర్చొని భోజనాలైతే చేస్తున్నాం. సో, దేవుని దగ్గర ప్రసాదాలు అవే పెట్టుకొని భోజనాలైతే చేస్తున్నామనమాట. సాహితీ, సాత్విక్, అర్జున్ ముగ్గురు ఒకటేసారి వచ్చారండి. ఇంక ఈరోజు పూజ చేసుకున్నాం కాబట్టి
అరిటాకు భోజనం అనమాట. అరిటాకులో చేసిన ప్రసాదాలన్నీ కూడా పెట్టుకొని భోజనాలైతే చేసేసాం. ఇంక మా ఇంటికి ఈరోజు చిట్టి లక్ష్ములొస్తారండి. సాహితమ్మ ఫ్రెండ్స్ వస్తారనమాట. మా సాహితమ్మ చెప్తది, మా అమ్మ ఈరోజు పూజ చేసింది అని. ఆంటీ ఏం పూజ చేశారు? ఎలా చేశారు? అని చూడ్డానికి ఆహ్, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తా ఉంటారండి. నేను వాళ్ళకిస్తాననమాట తాంబూలం. వాళ్ళ కోసం నేను ఈ విధంగా ప్లేట్స్ తెప్పిస్తానండి. సో, ప్లేట్స్‌లో తాంబూలం పెడతాను. అలాగే వాళ్ళకి గాజులు, ఇంకా చిట్టి లక్ష్ములకి ఈ బిస్కెట్, చాక్లెట్స్ అంటే ఇష్టం ఉంటుంది కదండీ! సో, అందుకని అవి కూడా పెడతాననమాట. రూ. 10 దక్షిణం పెడతాను. బ్యాంగిల్స్ తీసుకురమ్మంటే అర్జును ఈ ఇండిపెండెన్స్ డే కదండీ రేపొద్దుట. ఆ బ్యాంగిల్సే ఉన్నాయంట మార్కెట్‌లో ఎక్కడ చూసినా. ఇంక అవే తీసుకొచ్చారనమాట. ఈ విధంగా నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు సాహితమ్మ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి తాంబూలాలిస్తాననమాట. వాళ్ళొస్తారని నాకు తెలుసండి. వాళ్ళ కోసం ఇవన్నీ కూడా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా ఈ చిన్ని లక్ష్ములకి కాళ్ళకి పసుపు రాసి, ఈ విధంగా తాంబూలం ఇవ్వడం నాకెంత ఇష్టమోనండి. చాలా హ్యాపీగా అనిపిస్తది నాకైతే మనసుకి. అండ్ తాంబూలం తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళు తింటాను అంటే గనక ప్రసాదం కూడా పెడతానండి. సో, ప్రసాదం తిని చక్కగా తాంబూలం తీసుకొని వెళ్తారనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి. సో, క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను మొదటి వారం వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నాను. సో, వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. సో, వీడియో నచ్చితే లైక్ ఇచ్చి, వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.